హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఆనియన్ రింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా, కరకరలాడుతూ క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ ఆనియన్ రింగ్స్ అనేది మంచి ఫేవరెట్ రెసిపీ. పిల్లలైతే టమాటా కెచప్తో ఇష్టంగా తినేస్తూ ఉంటారు. అండ్ మనకి చేయడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. సో రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ రావాలి అంటే ఈ ఆనియన్ రింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీటి కోసం 3 మీడియం సైజు ఉండే ఆనియన్స్ని తీసుకుంటున్నానండి. బాగా పెద్ద సైజులో ఉన్న రింగ్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి, అలాగే చిన్న సైజులో ఉన్న థిక్గా వచ్చేస్తాయి. అందుకని మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని 3 తీసుకుని పైన పీల్ అంతా తీసేసి ఇలా పైన ఉండే పార్ట్ని కొద్దిగా తీసేసేయండి. తర్వాత ఈ ఉల్లిపాయల్ని 1/2 ఇంచ్ మందంతో అన్నిటినీ కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో లేయర్స్ని సపరేట్ చేసుకోండి. మనకి జనరల్గా ఆనియన్లో పైన ఉండే లేయర్ కొంచెం పలుచగా ఉంటుంది. సో పైన ఉండే లేయర్ని 2 లేయర్స్ జాయిన్ చేసి కొంచెం థిక్గా చేసుకోండి. తర్వాత ఉండే లేయర్స్ ఆటోమేటిక్గా మనకి కొద్దిగా థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఈ మందం సరిపోతుందన్నమాట. సో ఇలా మన దగ్గర ఉన్న 3 ఉల్లిపాయల్ని కూడా లేయర్స్గా కట్ చేసుకుని రింగ్స్లా తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మీద 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని చల్లుకొని పెట్టుకోండి. ఈ పిండి అంతా కూడా ఈ రింగ్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. 1/2 కప్పు మైదా పిండికి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోండి, అంటే రైస్ ఫ్లోర్ అనమాట. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. సో ఈ పిండి వేసేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని చిక్కటి బ్యాటర్లా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ పట్టాయండి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. బాగా పలుచగా ఉండకూడదు, అలాగని తిక్కుగా గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఈ ఆనియన్ రింగ్స్ అనేవి పిండిని బాగా పట్టుకుంటాయి. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఇవి బయట కొన్న బ్రెడ్ క్రమ్స్ కాదండి, ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట. అంటే మనం బ్రెడ్తో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేస్తూ ఉంటాం కదా, అవి వేస్ట్ చేయకుండా వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయండి. వాటిని 8 బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 8 to 10 days పాటు మనం వాడుకోవచ్చు. ఇట్లా స్నాక్స్ చేసుకునేటప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ రింగ్ని తీసుకుని ఫస్ట్ బ్యాటర్లో డిప్ చేయండి. ఒక ఫోర్క్ తీసుకుని ఈ ఆనియన్ మొత్తానికి కూడా బ్యాటర్ అనేది బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే దీన్ని తీసి బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసుకుని మరొక ఫోర్క్తో బ్రెడ్ క్రమ్స్ని దీనికి బాగా కోట్ చేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ ఆనియన్ రింగ్ మొత్తానికి కూడా బ్రెడ్ క్రమ్స్ అంటుకునే విధంగా చూసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని రింగ్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని రింగ్స్ని తయారు చేసేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల రింగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చకుండా ఉంటాయన్నమాట. లేదు మీకు టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆనియన్ రింగ్స్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆయిల్కి పట్టే విధంగా ఈ రింగ్స్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఈ రింగ్స్ వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, మీడియం ఫ్లేమ్లోనే మనకి చాలా త్వరగానే వేగిపోతాయి అనమాట. సో మాడిపోకుండా ఈ రింగ్స్ని ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయండి. ఇంకా తినడమే ఆలస్యం. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేసేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సర్వ్ చేయొచ్చు. చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు అండ్ టైం పాస్ కూడా అయిపోతుంది అనమాట. ఈ ఆనియన్ రింగ్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.